ఏలూరి కీర్తి ప్రశాంతి గారు మనతో పాటు ఉన్నారు. చాలా తెలియని క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. ఈవిడ అలంకరణ ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది ఈమె ఫేక్ అని. రియల్ దేనికి మరి? డివోషనల్ గా చేస్తున్న ఇంటర్వ్యూస్ కానీ చూస్తున్న ఇంటర్వ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఒక దగ్గరకు వచ్చిరంటే అది నెక్స్ట్ కమర్షియల్ బేస్ లో స్టార్ట్ అవుతుంటది. మీరు అలా ఏమైనా చేస్తున్నారా? ఏమండి, దైవం అనగానే ముందు ఫస్ట్ మీ మైండ్ సెట్ అలా ఎందుకు వెళ్ళిపోతారు? కళ రావడం వల్లనే నా జర్నీ ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఒక డివోషనల్ గా అని మీరు చెప్తున్నారు. అమ్మవారు కనిపించడము, శివుడు కనిపించడము, ఒక అద్భుతమైన ప్రపంచానికి వెళ్ళిపోతాను. పూజించేటప్పుడు పువ్వు అడిగితే పువ్వు వస్తుంది, అక్షంతలు అడిగితే అవి కూడా పడిపోతున్నాయి. సంతోషం అనిపిస్తే పువ్వేయండి. నువ్వు ఇచ్చిన ఈ ప్రాణం అంతా ఒక తీసుకొచ్చి నీ మీద పెట్టి ఈ ప్రాణంతో పిలుస్తున్నా, వచ్చి ఇక్కడ కూర్చొని పిలుస్తాను నేను. ఇప్పుడు ఎప్పుడైనా కనిపించారా అమ్మవారు? అంటే మీరు ఎలోన్ గా కూర్చున్నప్పుడు రూమ్ లో కానీ ఇలా కూర్చుని ఉంటే ఆ అమ్మవారు ఇలా చూసేసరికి నాకు 7 feet. కొంతమంది ఎలా ఉంటారు, నాకు దేవుడు వస్తుంది నేను ఇది అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఒక మాటలో అర్థమయ్యేలాగా చెప్పాలి అందరికీ అంటే ఆ దైవాన్ని తీసుకొని మన లైఫ్లో మన జీవనంలో మనం ఎలా నడవాలి, ఎటు వెళ్ళాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అంటే ఒక కళ వచ్చింది, ఒక కళ నుంచి ఆ రోజు అభిషేకం వరకు ఎనఫ్ కదా. ఏదో పాలాభిషేకం నుంచే నేను ఇలా చేస్తున్నానంటే అది కాదు నా లైఫ్. శివలింగము ఎత్తుకున్నారు, చాలా వెయిట్ ఉంటుందమ్మా మీతో అవ్వదు అని అంటుంటే కూడా మీరు అలానే తీసుకున్నారు. అసలు ఎలా ఫేస్ చేస్తారు? మీకు ఏమనిపించింది ఆ టైంలో? అసలు అమాంతం ఇలా లేపేసరికి ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఈ ఇయర్ ఎలాంటి పూజలు చేయబోతున్నారు మీరు? ఇంతవరకు ఎక్కడ జరగని పూజలు నేను చేయబోతున్నాను. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా పెద్ద కోటేశ్వరాలను అయిపోయాను నేను. నేను ఎలా ఉన్నా కూడా ఆ కళ వస్తే మీరు పెళ్లి చేసుకుంటారా? శివుడు లాంటి భర్త వస్తాడు అని చెప్పేసి. ఖమ్మంలో ఉండాల్సిన మీరు హైదరాబాద్ లో ఎందుకు స్టే చేస్తున్నారు? మరీ దారుణం అయిపోయింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మన సొసైటీలో చిచ్చి అసలు ఎట్లా తయారయ్యారంటే. దైవ కార్యం అయితే మేకప్, ఈవిడ అలంకరణ ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది ఈమె ఫేక్ అని. అందరికీ తెలియదండి. ఆ అమ్మని మనం దగ్గరికి అవ్వాలంటే ముందు ఆమె ఎలా ఉందో మనం అలా అలంకరించుకునే కూర్చోవాలి. నేనే కాదు, ప్రతి ఆడపిల్ల ఎలాగనే ఉండాలి. ఏలూరి కీర్తి ప్రశాంతి గారు మనతో పాటు ఉన్నారు. చాలా మందికి తన స్టోరీ కూడా తెలుసు. ఈసారి అయితే చాలా తెలియని క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే, మీరు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఒక డివోషనల్గా ఒక కళ నుంచి నాకు ఒక కళ రావడం వల్లనే నా జర్నీ ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఒక డివోషనల్గా అని మీరు చెప్తున్నారు. కావాలని వెళ్ళింది ఏదీ లేదండి. చిన్నప్పటి నుంచి పూజలు అంటే ఇష్టము. పెరుగుతూ కొంచెం మన ఇయర్లో వచ్చేవన్నీ చేయడము, ఆ తర్వాత సపరేట్గా కొన్ని వింతలు జరగడము, అలా చేస్తూ వచ్చానమాట. ఎప్పుడైతే పాలాభిషేకం అమ్మవారు రావడము, నాకు కళ రావడం, అది అందరికీ మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఇలా పెద్దవాళ్ళని కలిసి నేను ఒక నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద కార్యం నేను ఎలా చేయను అంటే అది కూడా అయిపోతుంది అనుకున్నాను. అంతా అయిపోయింది. మీకు ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఇట్లా డివోషనల్గా ఎలా కన్వర్ట్ అయ్యారు? డివోషనల్గా కన్వర్ట్ అవ్వడం అనేది ఏం లేదండి. జనరల్ లైఫే నార్మల్గా ఒక అమ్మాయిలానే పెరుగుతూ పూజలు అంటే ఇంట్రెస్ట్ మాకు చాలా బాగా. అంటే చిన్న పండుగలు, వ్రతాలు, నోములు చేసుకునే రోజులు వచ్చినప్పుడు బాగా చేసేదాన్ని. అందరికంటే కొంచెం ఎక్కువ చేసేదాన్ని. అలా చేస్తూ కళలు రావడం స్టార్ట్ అయింది నాకు. అమ్మవారు కనిపించడము, శివుడు కనిపించడము. ఇప్పుడు వారానికి ఒక దేవుడు ఉంటారు కదా, శనివారము, మంగళవారము, సోమవారం, అలా ఏ వారానికి ఆ వారం దేవుడు కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. అంటే మాట్లాడడము ఇంకోటి కదా, ఒక అద్భుతమైన ప్రపంచానికి వెళ్ళిపోతాను నేను. ఆ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ దేవుడు ఉన్నట్టు, ఆయన నేను చూస్తున్నట్టు. నేను ఒక్కదాన్ని తిరుపతి కొండలో నేనే ఉంటాను. ఇప్పుడు ఏ తిరుపతి కొండ అయితే ఉందో యాస్టీజ్గా అలా నేను చూస్తాను కల్లో. నేను వెళ్తున్నట్టు, ఆ మెట్లు ఎక్కుతున్నట్టు, ఎల్లో కలర్ డ్రెస్లో, అలాంటివి అనమాట. ఇక అమ్మవారు అయితే అసలు అంటి పెట్టుకునే ఉన్నదేమో అన్నట్టుగా కనిపిస్తుందండి. చిన్నగా నవ్వడము, అలా కళలు రావడం స్టార్ట్ అయింది. నేను ఇంట్లో చెప్పేదాన్ని. ఫస్ట్ ఒక్కరోజు వస్తే కళ అనుకుంటాం, రెండో రోజు, మూడో రోజు ఇంకా అది వేరేలా వెళ్తుంది కదా, కంటిన్యూగా వస్తుంది. ప్లస్ అదే యాజ్గా గుర్తుండిపోతుంది రోజంతా నాకు. అలా ఇంట్లో చెప్తూ ఉంటే అలా పూజలు చేస్తూ ఇక పాలాభిషేకం అని నేను పెద్ద ఈవెంట్ చేశాను కదా మన లాస్ట్ ఇయర్. లేడీ బాహుబలి అని ఒక పేరు కూడా తెచ్చుకున్నారు మీరు. అయితే ఆ పాలాభిషేకం మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ అమ్మవారు యాజ్గా అదే విగ్రహం, నల్ల విగ్రహం కల్లోకి రావడము. నేను అడవి, పెద్ద అడవి, అది పచ్చగా ఉంది, బాగుంది. అది అడవి అనాలో ఏమనాలో,
పిలవడము, ఆ రాయిలో నుంచి మాట రావడము, నేను వెళ్తే పాలు పోయమంటే ఎలా అంటే ఆవిడ ఇవ్వడము, ఒక వెండి బిందె అండి దగ్గరలాడుతుంది అది అసలు చేతిలో, నాకు ఇంకా గుర్తు కళ. తర్వాత వెళ్తున్నావేంటి వెనక్కి చూడు అంటే నేను చూడడము, అన్ని బిందెలు నాకు కావాలి, ఇలా నీతో చేయించాలని ఉంది పాలాభిషేకం అని చెప్పేసి అంటే అలా ఉలిక్కిపడి లేవడం, అలా 2-3 టైమ్స్ జరిగింది. తర్వాత నాకు అంతకుముందే ఈ కళలు రావడం, బాగా నేను పూజలు చేయడం అన్నీ చేస్తూ వచ్చేదాన్ని కదా. ఇంత పెద్ద 108 మంది ఏంటి, నేను చేసేదాన్ని 108 మంది కాన్సెప్ట్ ఏంటి అని నాకు కొంచెం కొత్తగా ఉంటుంది కదా, కల్లో ఇలా రావడం ఏంటి, అందరూ వెళ్ళి చేయటం ఏంటి అని చెప్పేసి పెద్దవాళ్ళని, పీఠాధిపతుల్ని, గురువుల్ని కలిసి నేను ఒక డెసిషన్కి వచ్చాను. అంటే మీరు అభిషేకం చేయకముందే మీ కళలో మీరు కంప్లీట్ చేసుకున్నారు. నేను చూసేసాను అనమాట, జరగబోయేది నేను ముందే కల్లో చూసేసాను రిలేటెడ్గా మొత్తం. ఎవరైతే మిగతా ఎవ్వరూ లేరు, నేను నా వెనక ఆడపడుచులందరూ ఒక 108 మంది వస్తున్నట్టు క్యూలో అలా వస్తున్నారు. అది అసలు అందరి దగ్గర వెండి బిందెలే, అలా చూశాను నేను. అవన్నీ నేను పోయడము, కళ అక్కడితో ఆగడము అలా జరిగింది. తర్వాత ఈ సంకల్పం నేను ఎలా, ఇది ఏంటి నాకు తెలిసిపోతుందండి. అంటే నేను ఆల్రెడీ పూజలు చేస్తూ ఉంటాను కదా, ఇంట్రెస్ట్ కదా, చేస్తూ అలా కనుక్కోవడము, ఇది పెద్దది కదా కొంచెం పెద్దవాళ్ళని అడుగుదామని అడిగి అలా తెలుసుకున్నాక ఆ పెద్ద ఆయన కూడా చాలా బాగా బ్లెస్ చేశారు. నువ్వు బ్లెస్డ్ అమ్మ, అంతే, ఇంకా దీన్ని ఎవ్వరు ఆపలేరు. నీ చేతులతో ఏదో చేయించుకోవాలనుకుంటుంది అమ్మవారు, నువ్వు భయపడకుండా ముందడుగు వెయ్యి, ఇది పెద్ద సంకల్పమే ఇది, మరి తన ఆలోచన ఏంటో వచ్చినమ్మకు తెలియదా నీతో ఎలా చేయించుకోవాలో, ఆమె ఎలా చేయించుకోవాలో నీతో అలానే చేయించుకుంటుంది, నీకు ఎక్కడ ప్రాబ్లం రాదు నువ్వు అని చెప్పి ఇంకా బ్లెస్ చేసి పంపించారు. ఇంకొకటి, మీరు కారణ జన్మరాలు అని అంటున్నారు, మరి ఎలా, మీ స్టోరీ ఏమైనా తెలుసుకున్నారా? కారణ జన్మురాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నువ్వు ఏంటమ్మా అంటే సో అండ్ సో అంటే నా పూజలు చూపించా. మరి మామూలుగా అందరికీ వాళ్ళు ఏం చెప్తారు, అందరు సమస్యలు ఉండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు రెమెడీస్ చెప్తారు. అలాంటిది నేను వెళ్ళింది సమస్య గురించి కాదు కదా, ఈ సంకల్పం గురించి వెళ్ళాను కదా, ఏంటి అమ్మవారు ఇలా అని చెప్పేసి వెళ్తే, నువ్వు ఇన్ని పూజలు చేసి వచ్చావు కదమ్మా, నీకు మేము చెప్పాల్సింది ఏమీ లేదు, ఆ అమ్మవారు నీతో ఏదో చేయించుకోవాలనుకుంటుంది, నా లైఫ్ స్టైల్ అంతా అడిగారు, మీలాగనే వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఇంత నార్మల్గా ఉన్న అమ్మాయిని, ఒక మామూలు జీవితం అనుభవించే అమ్మాయిని అమ్మవారు ఇలా చేయించుకుంటుంది అంటే నీ పూర్వజన్మ సుకృతమైన ఉండాలి. ఇంకొకటి చెప్పారనమాట, అప్పుడు నేను ఎక్కడ ఎక్కువ చెప్పలేదు, అంటే వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళు వేదాలు దైవత్వం అంతా తెలిసిన వాళ్ళు, పండితులు. అంటే పైనుంచి కూడా ఏదో రిలేషన్ ఉంటుందంట, మన జన్మ అంటే ఇంతకుముందు ఏమై ఉంటామో అని, దేవతల కాలంలో ఏమో నువ్వేవరో అని చెప్పేసి నాకు క్వశ్చన్ చేశారు ఆయన. నువ్వు కూడా ఒక ఇదే అయ్యి ఉంటావు కొన్ని సంవత్సరాలకి, ఇలాంటి మానవ జన్మ ఎత్తి వాళ్ళే మనకు తెలియకుండానే మన రూపం ఎత్తి చేయించుకోవడము, ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్నదానికి కూడా మార్పు రావడం కోసం కూడా ఇలాంటివి జరుగుతాయంట. ఆయన ఆ రోజు నాకు క్లారిటీ ఇచ్చారు, ఇంకా చాలా విషయాలు చెప్పారు, అవన్నీ కొంచెం మెమరబుల్గా అనిపిస్తుంది. అప్పుడు అన్నారు, నీ జన్మకి ఏదో కారణం ఉంది అన్నారు. ఫస్ట్ బిఫోర్ పూజకి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఎప్పుడైతే ఈ లోక కళ్యాణం లాగా పాలాభిషేకం అయిన తర్వాత అది కారణ జన్మురాలు అయింది. చేసే ముందు కారణం, చేశాక కారణ జన్మురాలు అయింది. అప్పుడు ఈ వర్డ్ రివీల్ అయిందనమాట. ఇంత కార్యం చేయటం అంటే, ఒక ఆడపిల్ల ఇంతమందిని తీసుకొని ఏదైనా కళ వస్తే అది నేనే చేసుకోవచ్చు కదా. ఆ 108 బిందెలు నేను గుడికి వెళ్ళి నేను పోయించలేకనా, చిన్న విషయం. ఇంతమందికి అవకాశం ఇచ్చి ఇంత అదృష్టాన్ని అందరికీ పంచి ఏ స్వార్థం లేకుండా మా ఖర్చులతో పెట్టుకొని నేను అంత భక్తిగా అంత సంతోషంగా చేశాను. అంటే ఇప్పుడు వాళ్ళ అభిషేకం చేసేది కూడా ఖర్చంతా మీదేనా? ఎవరిది లేదండి, మేమే చేసుకున్నాం, మా సొంత పూజ అది. ఓకే, మేము చేసుకున్నదే, అది నాకు కదా వచ్చింది కళ. అంటే అంతమంది లేడీస్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు, అంటే ఆ చీరలు బిందెలు మేమే ఇచ్చామన్నమాట వాళ్ళందరికీ కూడా, మోసే వాళ్ళందరికీ. అలా అది జరిగితే మాత్రం అది లోక కళ్యాణం అంట. అందుకే అలా వచ్చింది నీకు కళ, నీతో జరగాలనుంది, ఇంకా ఏవో జరుగుతాయి, మంచి అద్భుతాలు చూపిస్తావు నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి బ్లెస్ చేశారు. అది జరిగింది. అక్కడి నుంచి నా జర్నీలో ఇంకా కొత్త లైఫ్ నేను చూస్తున్నాను ఇప్పుడు. దాని తర్వాత పాలాభిషేకం తర్వాత ఓకే, ఈ మధ్య కూడా చాలా పూజలు చేశానండి. ఈ 1 ఇయర్లో కూడా చాలా జరిగాయి, బాగా చేశాను. మన లాస్ట్ కార్తీక మాసంలో శివయం చేశాను నేను, అది కూడా నేను ఒకటి చూసాను, పూజించేటప్పుడు పువ్వు అడిగితే పువ్వు వస్తుంది, నెక్స్ట్ అక్షంతలు అడిగితే అవి కూడా పడిపోతున్నాయి. అంటే మీరు ఏం అడిగినా అది వచ్చేస్తుందా రియల్గా? నేను అదంతా ఎలా 1 టైం కాదు, అప్పుడంటే లైవ్లో జరిగింది. మన పాలాభిషేకం అప్పుడు అడుగుతుంటే అందరు లైవ్లో చూశారు దాన్ని. అది దూరం నుంచో కెమెరాలో చూస్తే అర్థం కాదు కదండి, అంటే మీలాగనే అందరికి డౌట్స్ వస్తాయి. కానీ అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా జనం వేలల్లో ఉన్నారు కదా ఆ రోజు.
అంటే నాకు రిఫ్లెక్ట్ అవుతా అండి, అది ఎందుకు అవుతానో నేను చెప్పలేను. ఇంట్లో కూడా ఇప్పుడు మామూలుగా పూజలు చేస్తాం కదా, మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ అంతా నీకు చేశాను కదమ్మా, ఒక పువ్వు ఇస్తే ఈ పూజ పరిపూర్ణమైంది అనే ఒక డైలాగ్ మాత్రం నేను అడుగుతాను అమ్మవారిని. నాకు ఇస్తే నేను ఆ పువ్వు పెట్టుకుంటే నీకు ఈ పూజ పరిపూర్ణమైంది, మీరు సంతోషమేనా? ఒక మనిషిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, నేను అలా మాట్లాడతా. నీకు నచ్చిందా అమ్మ తండ్రి, నీకు నచ్చిందా పూజ, ఓకే కదా, మీకు సంతోషం అనిపిస్తే పువ్వు వేయండి, నేను నమ్ముతాను, ఏదో ఒక మనిషితో మాట్లాడినట్టు అడుగుతాను నేను. అప్పుడు అడగగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతుంది, 1/2 అవర్ 20 minutes, ఒక్కోసారి 5 minutes, ఒక్కోసారి 1 hour అలా పడుతుంది అనమాట. అలా వీడియోలు చాలా ఉన్నాయి నా దగ్గర, ఒక్కసారి కాదు. కాత్యాయని వ్రతం చేశానండి, 7 weeks చేయాలి అది. ఒక్కొక్క వారం ఒక ముత్తైదుతో ఒక అమ్మవారిలాగా 7 వారాలు చేసిన 7 వారాలు పువ్వు పడ్డదండి. జస్ట్ నార్మల్గా మీకు వీడియోస్ చూపిస్తాను నేను, నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. ఆ పంతులు గారు ఆ పువ్వు పెట్టుకోమ్మా అని అంటే, ఏ పువ్వు పెట్టుకోవాలని అంటే, ఇది అమ్మ ఇవ్వమ్మ పెట్టేసుకుంటా అంటే 2 minutes పట్టింది. నాకు కూడా తెలియదు, నేను ఏ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నానో కూడా నాకు తెలియదు. కానీ ఆ అమ్మ ఇచ్చేయమ్మా అంటే ఆ కాన్షియస్ ఎట్లా ఉంటుందంటే, అప్పుడు ఎవరో నిజంగా అక్కడ అక్కడ నేను చేసిన విగ్రహం కాదు, ఆవిడ వచ్చి కూర్చుంది అక్కడ అనేది నేను నమ్ముతా బాగా. ఆ ఫీలింగ్తో, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో అడుగుతాను. అది 2 minutes 1 minute అలా పడిపోతుంది. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి నా దగ్గర. మరి అలా జరుగుతుంది అంటే మరి ఎంత అదృష్టం అండి, ఎంత గాడ్ని నేను రీచ్ అయ్యాను, ఎంత భక్తి. మనం చేసే పూజలో లోపాలు ఉంటాయి, ఒక వస్తువు అంటుతోనే ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో అన్ని వస్తువులు ఒక చోటికి రావాలి, అవన్నీ పవిత్రంగా ఉంటాయని ఎలా తెలుస్తుంది మనకి? ఒకటి ఎక్కువ పెడతాం, ఒకటి తక్కువ పెడతాం. సో అవి కాదు, మనము ఎంతవరకు మన మనసుని మల్లెపువ్వులాగా నేను వాళ్ళ పాదాల దగ్గర పెట్టేస్తాను అనుకుంటా. ఇంకొకటి మనసుని మొత్తం ఈ శరీరాన్ని అంతా ఒక చోటు ఇలా గుప్పెట్లో తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ నేను చేసుకుంటా మనసులో, బయటికి చెప్పాను అనమాట. ఫస్ట్ టైం ఈ మీడియా ముందు చెప్తున్నా, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. అంటే మన ప్రాణమంతా నువ్వు ఇచ్చిన ఈ ప్రాణమంతా ఒక తీసుకొచ్చి నీ మీద పెట్టి, ఈ ప్రాణంతో పిలుస్తున్నా, వచ్చి ఇక్కడ కూర్చొని పిలుస్తాను నేను. అంటే ఎంత గుంజేస్తుందండి నాకు ఈ ప్లేస్లో. మరి అట్లా వాళ్ళు ఇచ్చిన ప్రాణాన్ని అక్కడ పెట్టాను అంటే ఇక దానికి మించింది ఏది లేదు కదా. అలా పిలుస్తాను నేను, ఇలా పువ్వు పెట్టుకొని ఇక్కడ ఈ గుండె మీద ఈ ప్రాణం పిలుస్తుంది, రామ్మ వచ్చి కూర్చొని పూజ చేయించుకొని. అందుకే అలా అద్భుతాలు జరుగుతాయేమో అనిపిస్తుంది. మనం పిలిచే పిలుపు, మనం మాట్లాడే మాట, మన పని, మన బుద్ధి, మన తెలివి, మనం ఏం చేస్తున్నాము అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఖర్చు కష్టం ఒకటే కాదు, అసలు ఫస్ట్ నేనేంటి తినేంటి అనేది గాడ్ చూస్తాడు కదా. అవును. ఇప్పుడు ఎప్పుడైనా కనిపించారా అమ్మవారు? అంటే మీరు ఎలోన్గా కూర్చున్నప్పుడు రూమ్లో కానీ ఎలా నన్ను కనిపిస్తూ ఉంటారా? నాకు బాగా పువ్వులు అయితే పడతాయండి, ఉట్టిగా కూడా పడతాయి. ఈ మధ్య ఇంకెక్కువ అయింది. నాకు అలవాటు అయిందని నేను చెప్పను, కానీ గాడ్ అయితే ఏదో ఆరా కంపల్సరీ చుట్టూ తిరుగుతుంది అని మాత్రం అర్థమైంది నాకు. అలా అని నన్ను ఏదో భయపెట్టడాలు, నాకు రూపాలు కనిపించేసేస్తే అట్లా ఉండదు. కానీ ఒక 2-3 సార్లు ఫేస్ చేశా. ఇలా కూర్చుని ఉంటే అమ్మవారు ఇలా చూసేసరికి నాకు 7 feet ఉంది ఆవిడ, మొత్తం ఎల్లో శారీ, కిరీటం అవేం లేవు, కానీ జస్ట్ ఇట్లా చెయ్యి ఇలా పెట్టుకొని నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నట్టు ఇలా చూసాక నా ఫ్రేమ్ నాకు ఇప్పుడు 3-4 years అయిందండి నేను అలా చూసి కూడా, ఇప్పటికీ నాకు గుర్తు. భయపడిపోయి అలా జరిగాయి స్టార్టింగ్లో. ఇంకా చాలా ఫేస్ చేసా. నాకేం తెలుసు, దయ్యము తెలియదు, దైవము తెలియదు మనకి. మనం ఏదో పూజ చేస్తున్నాం, ఆ ఫోటోలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, మంచిగా అలంకరించుకోవడం ఇష్టం అనే మైండ్ సెట్తో ఉండేదాన్ని తప్ప, ఇదేంటి పూజలేంటి, ఇలా చేయొచ్చా లేదా, ఇప్పుడు ఇంతమంది ఇంత క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఏ క్వశ్చన్ చేసుకోకుండా నేను ఇంత చేసుకుంటున్నానే, ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే కూడా అమ్మవారే అండి, నాదేమీ లేదు. ఇంతమందిని ఈరోజు ఇలా పరిచయం చేసింది, ఈరోజు స్టిల్ మీ ఇంటర్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అది అమ్మ అదృష్టమే, ఇంకా అంతే. ఇప్పుడు అమ్మవారు దైవం మీకు చాలా ఉంది కదా, మరి ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా ఇలా తెలుస్తూ ఉంటాయి. సో మీ లైఫ్లో ఏమైనా తెలుస్తూ ఉండేనా? తెలిసాయండి. ఎలాంటి సిచ్యువేషన్స్? అంటే అవి చెప్పేవి కాదు, తెలుస్తాయి. మిరాకిల్స్ జరిగాయి, అద్భుతాలు నేను ఎన్నో చూశాను. అంటే సిచ్యువేషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, చిన్నవి కాదు. ప్రతి దానికి ఇప్పుడు మనిషి అన్నాక లేచి పడుకునేదాకా 100 ఉంటాయి. ఆ 100 జరగాలని రూల్ ఎట్లుంటుంది? అలా ఉండదు కదా. మనకి కరెక్ట్గా, మనకి కష్టమైన కరెక్ట్గా వచ్చేది ఉంటుంది. అంటే బాగా బాధ పెట్టేది, సంతోషమైన ఒక అదృష్టం రావాలన్నా పెద్దదే వస్తుంది. అలాంటివన్నీ నేను ఫేస్ చేశాను అనమాట. వస్తూ ఉంటాయి కదా, మనుషులు అన్నాక, ఫ్యామిలీ అన్నాక ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. సో నేను ఫేస్ చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళే కూడా నేను చూశాను అనమాట. నేనైతే అద్భుతాలే ఎక్కువ చూశాను.
నా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నేను బాగా మోటివేట్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా మాట వింటారు చాలామంది. ఈరోజు ఇంత ఫాలోవర్స్, ఇంత అభిమానించే వాళ్ళు, ఇక్కడ ఉన్నాను అంటే ఒక్కొక్కసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిస్వార్థమైంది కాబట్టే నేను ఇలా ఉన్నాను, ఇలా కరెక్ట్గా ఈరోజు ఇలా ఇంత మెయింటైన్ చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకు. అంటే స్వార్థం లేనిది కదండి, మనం అందరిలాగా మీరు అన్నట్టు వేరే వేరే కాదు కదా నాది. నేను దైవ కార్యాలు చేసుకుంటూ పోతున్నాను, అందరికీ చూపిస్తున్నాను. కనీసం నెక్స్ట్ తరాలైనా చూస్తాయి, 100 ఏళ్లకైనా ఒక తరానికన్నా ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశం అంతే. ఓకే, మీకు కూడా దేవుడు వస్తారా మరి? అమ్మో అలాంటిది రాదండి నాకు. దేవుళ్ళు అలా రావడాలు పూనకాలు అసలు నాకు అలా అవేమి ఉండవు. అంటే మీకు ఎలా తెలుస్తుంది మీ దేవుడితో ఎలా మాట్లాడతారు? అంటే కొంతమంది ఎలా ఉంటారు, నాకు దేవుడు వస్తుంది నేను ఇది అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో మీ లైఫ్లో మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, సో మీరు ఎలా ఉంటున్నారు? నాకు ఆ పూనకాలు రావడం అలా ఏమి ఉండదండి. నేను అసలు ఆ టైప్ కాదు. పూజలు చేస్తున్నాను, పూజలు చేస్తూ చేస్తూ అమ్మవారు అంటే డైరెక్ట్గా దేవుణ్ణి చేరడం అంటారు కదా భక్తితో, దైవబలం. మనం దైవశక్తిని తీసుకుంటున్నాను అనుకోండి, ఇంకా దైవశక్తిని నేను తీసుకున్నట్టే. ఇప్పుడు ఒక మాటలో అర్థమయ్యేలాగా చెప్పాలి అందరికీ అంటే, ఆ దైవాన్ని తీసుకొని మన లైఫ్లో మన జీవనంలో మనం ఎలా నడవాలి, ఎటు వెళ్ళాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనం ఇప్పుడు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే నేను అనుకుంటే జరుగుతున్నాయా? కాదది. నేను అనుకుంటే ఏది జరగదు. అలా అనుకుంటే ఇప్పుడున్న లైఫ్లో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అనగానే వాళ్ళు అనుకునేవన్నీ ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి లేదా కావాల్సిందని వస్తే అది ఎట్లా అవుతుంది? అనుకునేవన్నీ అయిపోతాయి అంటే అది నేనైనా సరే. నేను అనుకుంటే ఏది జరగట్లేదు, దైవం ఎలా నిర్ణయించిందో అలాగే జరుగుతుంది అన్నీ, ఇంకా జరుగుతాయి కూడా. కానీ ఈ పూనకాలు రావడాలు, అమ్మవార్లు వచ్చేయడం చాలామంది అడుగుతారండి. బాబోయ్ నన్ను అలా అడగండి ప్లీజ్ అండి అంటాను. నేను ఆ టైప్ కాదు. పూజ చేసి ఇంత దైవబలం వచ్చింది కాబట్టి నేను ఒక మాట లేదు అనిపించుకున్నారు కొంతమంది, నాకు మంచి జరగాలని నువ్వు అను ప్రశాంతి, నువ్వు అంటే అవుతుంది అని చెప్పేసి. నేను మీరు అనమంటే అనను నేనని చెప్పేసి నాకు ఒక అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చెప్తున్నప్పుడు ఫోర్స్గా వస్తుంది నాకు, అది గురి కొట్టినట్టు వెళ్తుంది. అది కోపమైనా సరే సంతోషమైనా సరే ఫోర్స్గా వస్తుంది లోపల నుంచి. అంటే నేను దాన్ని బలంగా నమ్మి, అది నేను తెలుసు అని చెప్పలేను కానీ తెలిసినట్టు చెప్పేస్తాను. మరి వాళ్ళకి జరిగినప్పుడు అంటే నీకు తెలిసినట్టు చెప్పానా అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది నాకు. సో అలా. అంటే మీకు కూడా శక్తులు ఉన్నాయి అంటారా? శక్తి అంటే దైవశక్తి, దైవబలం అయితే ఉంది, అదైతే ఉంది. ఆ దైవబలం ఉండటం వేరు, మనం జనాల మీద వేరే వేరేలాగా వెళ్ళటం అలా కాదు. ఒకరికి మీ మంచి జరుగుతుంది అన్నారు అనుకోండి, ప్రశాంతి ఒక మంచి పసుపు కుంకుమ ఇవ్వమ్మా, లేదా ఒక నీ చేత్తో ఇది ఇవ్వమ్మా, లేదా ఒక మాట అనమ్మా, అంతవరకు దైవబలం ఉందని అయితే నేను చెప్పగలను. అవి జరుగుతున్నాయి కాబట్టి. ఓకే, అంటే ఒక కళ వచ్చింది, ఒక కళ నుంచి ఆ రోజు అభిషేకం వరకు ఎనఫ్ కదా. మరి ఏంటి కంటిన్యూగా ఇలాంటి పూజలు? బిఫోర్ కూడా చేశాను కదా. ఓకే, పాలాభిషేకం అనేది కళే, మరి దానికి బిఫోర్ చేసినవి చాలా ఉన్నాయి నాకు. అప్పుడు ఎవరికి తెలియదు కదా. నేను ఏదో పాలాభిషేకం నుంచే నేను ఇలా చేస్తున్నానంటే అది కాదు నా లైఫ్, ఇది కొత్త లైఫ్ అంతే. కానీ దానికి బిఫోర్ది ఉంది కదా, మంచిగా చేసిన పూజలు వేళల్లో. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పూజలు చేస్తూ అలంకరణ చేసుకుంటూ మీ జీవం కొనసాగిస్తుండే, కానీ కళ రావడం అది ఘనంగా చేశారు. అది కళ ఎందుకు వచ్చింది? లోక కళ్యాణార్థం వచ్చినట్టు లెక్క, మనకు ముందు తెలియదు. చేసిన తర్వాత అదే కదా జరిగింది. ఇంతమంది భక్తులని నేను ఆ రోజు గుడిలోకి వెళ్తే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా, నా పూజ జరుగుతుందని భయం వేసిందండి నాకు. నేను ఒక్కసారి షాక్, అసలు ఇంత జనము. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కూడా, అసలు అంత జనము, అందరూ గుళ్ళకి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారు కదా అని. అంటే ఎంత నచ్చకపోతే వాళ్ళందరూ అంత భక్తితో వచ్చి వెయిట్ చేసి ఆ రోజంతా పట్టిందండి. అందరూ లాక్ అయిపోయారు అక్కడ. 1 డే మొత్తం ఒక టెంపుల్ అంతమంది ఉండడం అంటే చాలా గొప్ప విషయం కదా. అంటే అంతా అది నాది కాదు, నాతో చేయిస్తున్నారు అమ్మవారు అంతే. నేను దైవ కార్యాలు చెయ్యాలి. ఓకే, శివలింగము ఎత్తుకున్నారు అంటే శివలింగము నాకు తెలిసి అక్కడికి కూడా మీరు అంటున్నారు చాలా వెయిట్ ఉంటుందమ్మా మీతో అవ్వదు అని అంటుంటే కూడా మీరు అలానే తీసుకున్నారు. అసలు ఎలా ఫేస్ చేస్తారు, మీకు ఏమనిపించింది ఆ టైంలో? అమ్మో చాలా అండి. బిఫోర్ డేనే చేసాము. మట్టి తడి మీద ఉంటే బరువు ఉంటుంది కదా. 5 రకాల పుట్ట దగ్గరికి వెళ్ళి మేము ఆ మట్టి తెచ్చుకున్నాం, పుట్టమట్టితో చేయాలి శివుణ్ణి అని చెప్పేసి. చాలా వెయిట్ ఉండే. నైటే 10 అయింది బిఫోర్ డే. తెల్లారే 6 గంటలకి పూజ స్టార్ట్ అయింది. అది తడి కూడా ఎండిపోలేదన్నమాట. చాలా ఎంత ఇలా మెరిసిపోయాడు ఆయన అయితే ఆ రోజు. అందరూ పూజ అయిపోయింది, ఇంకా లోపల నుంచి హోమం. మేము బయట స్టేజీ కట్టించాను చిన్నగా, కన్వీనియంట్గా ఉంటుంది అయ్యగారులందరూ కూర్చోవడానికి. అంటే ఇంట్లో నుంచి ఆ స్టేజీ మీదకి మోయడానికి కొంచెం ప్రాబ్లం అయింది.
ప్రాబ్లం అంటే వాళ్ళు అవుతుంది అని చెప్పారు. ఎత్తకమ్మా, ఇంత బరువు ఎలా మేము హెల్ప్ చేస్తాము, మా అక్క వాళ్ళు అందరూ. లేదు నేను శివయ్యని, నేను మొయ్యాల్సిందే, నేను మొయ్యాలి అని చెప్పి పట్టుబట్టి లేపానండి నేను. అసలు అమాంతం ఇలా లేపేసరికి ఆ వెయిట్ ఒకసారిగా నేను ఎలా లేపానో, ఏదో చిన్న పిల్లని ఇలా లేపేసినట్టు లేపేశాను. కొంచెం షోల్డర్ దగ్గరే అమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. అక్కడి నుంచి మళ్ళీ స్టేజ్ వరకు మోసాను. చాలా అంటే చాలా అండి. ఆ టైంలో ప్రాణప్రతిష్ఠ ఇంట్లో జరిగింది, పూజ వస్తారంట, ఇంకా ప్రాణం పెరిగినట్టు కదా. మరి శివుణ్ణి మోసాను, చాలా ఇష్టంగా మోసాను నేను, కష్టమైనా కూడా. అంటే ఎంత నా శరీరాన్ని, ఆయన ఇచ్చిన శరీరాన్ని వాళ్ళ కోసం నేను ఎంత కష్టపెడుతున్నానో అది వాళ్ళకే తెలుసు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు కొంచెం పని చేసి చిన్న పూజలు మీరు చేసుకోవాలంటేనే వామ్మో చేసామని 100 సార్లు అనుకుంటారు అందరూ. చేసే ముందు చెయ్యాలి బాబో ఇంత పని అని అనుకుంటారు. మరి నన్ను ఏమంటారు, నాకు ఏ పేరు పెడతారు? అసలు చూడని వాళ్ళు ఏవేవో అనుకుంటారు, కానీ చూసిన వాళ్ళు భయపడతారండి. నువ్వేనా, అసలు ఏంటి ప్రశాంతి, నీలో ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఉపవాసం, కటిక ఉపవాసం, ఎన్ని గంటలన్నా కానివ్వండి, ఆకలి ఉండదు, దాహం ఉండదు. అయ్యగారులు కానీ అమ్మ వాళ్ళు కానీ తాగు, తిను, పండు తిను, రా కాసేపు ఇటు కూర్చో అంటారు. లేదు మనం టైం టు టైం పని అయిపోవాలి ఫస్ట్ అని చెప్తాను. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటానండి. ఏ పూజ చేస్తానో పెద్ద ఇదన్నా ఇంట్లో కార్తీక మాసంది పాలాభిషేకం, రోడ్డు మీద డాన్స్లు వేస్తూ 10 కిలోమీటర్లు నడిచాం. 10 కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు నడిచాం మా ఇంటి దగ్గర నుంచి గుడికి. మళ్ళీ ఆ గుడికి ఏమన్నా 10 కిలోమీటర్ 6 గంటలు పట్టింది. అంటే ఆగుతూ డ్యాన్స్ చేస్తూ, కోలాటము ఇంకా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పెట్టాం కదా కేరళ వాళ్ళని, వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ. అంటే ఆ అమ్మని అంత సంతోషంగా ఊరేగిస్తూ తీసుకెళ్ళాను. ఆవిడ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒక పూజ చేస్తే కొంతమంది, మనం ఒక హోమం చేస్తేనే అయ్యగారులు ఏం చేస్తారు, రాక్షసులు మన ఆయిల్, మన నెయ్యి ఒక చుక్కబడ్డా అవి తీసుకోవడానికి వస్తారంట. దానికి అష్టదిగ్బంధం అవి చేస్తారు ముందు, ఎవరు రాకుండా. చిన్న హోమం చేస్తేనే అంత కేర్ తీసుకునే వాళ్ళు. అంత పెద్ద ప్రోగ్రాం చేసాం మేము. అసలు రాక్షసులు ఇంకా వస్తారు. అలాంటి టైంలో ఇంచిత్తు లోపం కూడా కాలే మాకు. ఆడుతూ పాడుతూ చక్కగా వెళ్ళిపోయామండి గుడి వరకు వెళ్ళడము. అంత డిస్టర్బెన్స్ లేకుండా. అంటే ఆ అమ్మ ఎంత కరుణిస్తే నన్ను అట్లా జరుగుతుంది. నేను ఏ పని అనుకుంటే అది జరిగిపోద్ది సాఫీగా. అంత ఎవరికి ఉంటుంది ఇంకా. ఇక కార్తీక మాసం అంతా ఈ శివైతే సరిపోయింది. అది కూడా నేను శివుడు కల్లోకి రావడము నాకు అనిపిస్తుందండి. ఒక్కసారి చిన్న స్పార్క్ లాగా వస్తుంది, అదేమైపోద్ది ఒక్కసారి నా నోటి వెంట వచ్చిందంటే అది ఫిక్సింగ్ అయిపోద్ది. నేను అనుకున్నానంటే దైవ కార్యంలో ఇది ఎలా పాసిబుల్ అనేది మా వాళ్ళకు కూడా, అసలు మా వాళ్ళని అడిగితే ఇంకా అసలు వాళ్ళైతే పాపం వాళ్ళు డైలమాలో ఉంటారేమో ఏం చెప్పలేక. అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం మేము. ఎవరికి అర్థమైనా కాకపోయినా దైవం ఎంత ఉందో, వెనకుందా, నాలో ఉందా, నా ముందుందా, నా చుట్టూ ఉందా నేను చెప్పలేను. కానీ ఉంది, ఏదో జరుగుతుంది, అద్భుతం అయితే జరుగుతుంది. చక్కగా ఇలా చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అమ్మాయి. ఓకే, ఇప్పుడు ఎదుటి వారు ఎలా ఉన్నారు, వాళ్ళ ఏంటి కూడా చెప్పగలుగుతారా మీరు? అన్ని అలా ఉండదండి, చెప్పాను కదా. అంటే మీకు తెలుస్తుందా అని అడుగుతున్నాను. తెలుస్తుంది. అంటే చెప్పడము అది జాతకం, అది వేరే, అది అనట్లేదు. ఇప్పుడు ఎదుటి వారు మీ ముంగట కూర్చున్నారు అనుకోండి, అలా గురించి మీకు ఏమైనా అనిపిస్తుంటుంది? కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? నా గురించి ఏమైనా తెలుస్తుందా? మీ గురించా? మీ గురించి ఏం తెలియట్లేదు. ఎందుకని? ప్రస్తుతానికి అయితే ఏం తెలియట్లేదు. అంటే మీరు ఏమైనా అనుకోవాలా? అనుకుంటే తెలుస్తుందా? నేను కాన్సన్ట్రేషన్ పెడతా కదా. పెట్టొచ్చు కదా మరి. ఏమో మీ పర్సనల్స్ ఏమని చెప్పేస్తానేమో. పర్లేదు, అత్యంత విలువైంది బయటికి వస్తుందేమో. పర్లేదు, వద్దులే. అంటే మనకి బయట ఒక రకంగా కనిపిస్తారు మనుషులు, లోపల ఒక రకంగా కనిపిస్తారు కదా. రెండు ఉంటాయి మనిషిలో రెండు ఉంటాయి కదా. ఎక్కువగా మీకు ఏం కనిపిస్తుంది నాలో? ప్రస్తుతానికి మీరు కనిపిస్తున్నారు, అంతే అంటారు. ఓకే, అంటే మీతో మాట్లాడడానికి కొంతమంది అప్రోచ్ అవుతుండొచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అవును, వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పైకి నవ్వుకుంటా మీరు చక్కగా మంచిగా ఉన్నారమ్మా అని మీరుతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు లోపల సెకండ్ మాట అనుకునేది మీకు తెలుస్తుంది. అబ్బా ఇది 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 కావాల్సింది తెలుసు. మనిషి ముందు ఒకలాగుంటారు, మనిషి వెనక ఒకలాగుంటారు. మన ముందు ఒకలా మాట్లాడతారు, నలుగురితో ఇంకోలా చెప్తారు. ఇదంతా ఒక మానసిక రోగం అన్నమాట. అది వాళ్ళకి, మనిషికి సహజ గుణం అది. సో అలా చాలా తెలిసిపోతాయి. కానీ మనం గబుక్కుమని ఒక మాట అయితే అనలేను, నేను చెప్పను. చాలా ఉంటాయండి అలా. మరి ఇంత చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకరు నమ్మకంగా ప్రశాంతి ఇది అనవా అని వాళ్ళు అనిపించుకుంటున్నప్పుడు నాకు కూడా తెలుస్తాయి కదా. వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళే, వాళ్ళు నా నుంచి ఒక మాట అనిపించుకుంటేనే సక్సెస్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు. అవును, అలా నేను. ఈ ఇయర్ ఎలాంటి పూజలు చేయబోతున్నారు మీరు? 2025
మనం దానిలోనే ఉన్నాం కదా. నిజంగా ఇది నేను మా అక్క కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 2023 అంతా ఒకలాగైంది, 24 అంతా ఒకలాగైంది, 23 నుంచి 24 ఇంకొక లెవెల్కి వెళ్ళింది, ఈ 25 ఇక నెక్స్ట్ ఇంకే లెవెల్కి వెళ్తుందో అని చెప్పేసి ఉన్నాయి. ఈ ఇయర్ కూడా ఉన్నాయి కొన్ని పూజలు, కానీ ఇంతవరకు ఎక్కడ జరగని పూజలు నేను చేయబోతున్నాను. ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి కూడా నాకు తెలియదు. అంటే నేనేదో డిఫరెంట్గా వెళ్తుంది నా లైఫ్, అందరిలా కాదు. ఈమె కొంచెం పూజలు చేస్తుంది. ఏం చేస్తున్నాను నేను అక్కడ కూర్చొని మంచిగా చక్కగా అయ్యగారులను పెట్టుకొని పూజలు జరిపిస్తున్నాను. అంటే దైవ కార్యాలు నేను చేసే పూజ ఏదైనా అందరు ఆడవాళ్ళు కంపల్సరీ ఉంటారు. అంటే నా పూజలో కూడా అందరికీ బాగా ముత్తైదులందరికీ భాగం వెళ్తుంది. వాళ్ళు చెయ్యకపోగా ఇలాంటి చూడకపోగా వాళ్ళని కూర్చోబెట్టి చేయించడం అనేది వేరే వాళ్ళ పిలుపు నుంచి. అంటే ఆ టైంలో ఎవరెవరికి ఆ పిలుపు వెళ్ళి ఆ పూజలో పాల్గొంటారో వాళ్ళు అదృష్టవంతులు. ఇక ఆ అమ్మ పీల్చుకున్నట్టే లెక్క. ఓకే, ఇప్పుడు ఇదంతా దైవ కార్యం, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఒకసారి మీ పర్సనల్ లైఫ్లోకి వద్దాం. అసలు మీ ప్రాపర్ ఖమ్మం అని చాలా మందికి తెలుసు, మొత్తం దద్దరిల్లిపోయింది. ప్రశాంతి ఖమ్మం అనేది బ్రాండ్ వచ్చేసింది. సో లేడీ బాహుబలి అని కూడా చాలా మంది తెలిసిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ లైఫ్ స్టైల్ ఏంటి? అంటే మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఫ్యామిలీ కానీ. మాది ఖమ్మం అండి. డాడీ, మమ్మీ, అక్క, నేను. అక్క మ్యారీడు, డిగ్రీ వరకు చేశాను. జస్ట్ నార్మల్ లైఫ్ మంచిగా లీడ్ చేస్తూ పూజలు చేసుకుంటూ అలా 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 ఈ పూజలతోనే నేను పబ్లిసిటీ అయిపోయి ఆ పూజ వల్ల బయటికి రావడం, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం. ఇంతవరకు అయితే బాగానే ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంది. ఓకే, అంటే మీరు దైవ కార్యము ఇంతకు ముందు నుంచి చేసిన, ఎప్పుడైతే నేను అది బాగా నాకు కలర్ రావడం వల్ల అభిషేకం చేయడం వల్ల ఆ వీడియోస్ వల్లనే వైరల్ అయింది. సో ఆ వైరల్ బాగుందా, అంతకుముందు లీడ్ చేసిన లైఫ్ బాగుందా మీకు? ఇదే బాగుంది. వైరలే బాగుందా? వైరల్ అయిన తర్వాత ఎందుకు బాగుంది అంటే నేను ఇంతమందికి ఇలా చూపించగలుగుతున్నానా, నేనేనా అనేందుకు బాగుంది. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్నానండి, పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నాయి. అది నలుగురికి తెలియడంలో తప్పేంటి? అదొక హ్యాపీనెస్. ఇవాళ పబ్లిసిటీ కూడా అనుకోవచ్చు కదా. పబ్లిసిటీ అవడం వల్ల యూజ్ ఏంటి? నాకేమొస్తుంది? పోనీ పబ్లిసిటీ అంటున్నారు, పబ్లిసిటీ అయ్యాము, ఏంటి నాకేమొస్తుంది ఇందులో? ఏమొచ్చింది చెప్పండి? మీరు చూస్తున్నారు, నేను ఎక్కడో ఉంటాను, నేను మిమ్మల్ని కలవను, మీరు నన్ను కలవరు. చక్కగా సోషల్ మీడియా మన ప్లాట్ఫామ్ అందరికీ. ఇప్పుడున్న టెక్నాలజీ, అప్పుడు వెనకట్లో కాకితో కబురు పెట్టినట్టు ఒక లెటర్ రాసినట్టు అంత ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మనకు అన్నీ మన దగ్గరికి వచ్చినప్పుడు అదైనా ఇదైనా సేమ్, ఇంక్లూడింగ్ తరాలు మారుతుంటే జనరేషన్ బట్టి టెక్నాలజీ పెరిగింది కదా, దాన్ని వాడుతున్నాం అంతే. మనం దీన్ని పబ్లిసిటీ అని ఎట్లా అంటాం? మనం ఇంట్లో ఉన్న వాళ్ళే మీరు చిన్నవి చేసే పెట్టుకుంటున్నప్పుడు ఒక ఆడపిల్ల అంత సాహసం చేసి అన్ని పూజలు చేసి మనకు చూపిస్తుంది అని చూడ్డానికి ఏముందండి ఇందులో? వాళ్ళు చూసి కొంచెం నేర్చుకుంటారు, అయ్యో నాలాగా ఇలా చేస్తున్నారని తృప్తి ఉంటుంది చూడండి. అది నాకు బాగా నచ్చింది. అది ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా పెద్ద కోటీశ్వరాలను అయిపోయాను నేను. ఇప్పుడు అంటారు కదా 100 కోట్లు ఒక లెక్క, 100 ఎకరాలు ఒక లెక్క, అలా ఆ టైప్లో నేను కూడా ఇప్పుడు ఇంతమంది ఆదరణ, ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది అభిమానించడం, నేను చాలా పెద్ద కోటీశ్వరాలను అయిపోయా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంట్లో అంటూ ఉంటాము మమ్మీ వాళ్ళతో, చాలా సంతోషంగా అందుకే ఫీలింగ్ బాగుంది. నేను కూడా మీ పేరెంట్స్ది ఒకటి విన్నాను అనమాట, ఒక మాట, నేను అదృష్టంగా భావిస్తున్నాను నాకు తను కూతురైనందుకు అని రోజు అంటారు. అది కెమెరా ముందు అన్నది, ఇంకా కెమెరా ముందు మా అమ్మ మాట్లాడదు, భయం వణుకుతూ మాట్లాడుతుంది. ఇంట్లో ఫ్రీగానే వస్తుంది, వాళ్ళకి హ్యాపీ కదండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉంది, ఇప్పుడు అంత వాళ్ళే తల్లిదండ్రి మీద అన్నీ చేసుకోవడము, తల్లిదండ్రి మీద బతకడము. చాలామంది బతకడము అంటే వాళ్ళ మీద, వాళ్ళకున్న తల్లిదండ్రి కదా అన్నీ వాళ్ళే చెయ్యాలి అని, వీళ్ళు వాళ్ళకి చేయాల్సింది పోయి మమ్మల్ని ఇంత మంచి పేరు వచ్చింది నా బిడ్డ, ఇంత బాగా దైవ కార్యాలు చేస్తుంది అనేది ఆనందం వాళ్ళకు ఉంటుంది కదా. మరి ఆ హ్యాపీనెస్ మా అమ్మ ఏడుస్తా చెప్తుంది ఎప్పుడు. ఆ డైలాగ్ తప్ప తనకి ఏం మాట్లాడలేదు. ఇంకా ఎవరైనా అడగబోతున్నారు అంటే ముందే ఏడ్చేస్తుంది. అవును, చూసాను బాగా. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్. మ్యారేజ్ ఉంటుందండి. మ్యారేజ్ ఉంటుంది మంచిగా. ఎవరితో ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు ఏమైనా తెలుసా? ఇప్పటి వరకు అయితే ఎవరితో ఉంటుందా, ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇవి నేను అనుకొని చేయట్లేదు కాబట్టి అది కూడా ఆ అమ్మవారే ఇస్తుంది. ఎవరికి చెయ్యాలో, ఎక్కడున్నాడో తనే వస్తాడు. అంటే మీరు చెప్పారు ఇంతకుముందు తను ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా అమ్మవారు చూపించేసింది, నాకు అమ్మవారికే తెలుసు అని. అవును, ఉంటారని తెలుస్తుంది కదా. మరి మనసుకి ఎక్కడో ఉన్నారు, ఎలా ఉంటారు ఏంటి అవి కూడా కళ వస్తుంది. నాకు వచ్చింది, కళ వచ్చింది. ఓకే, అంటే మీతోనే అవుతుందా పెళ్ళి? అవును.
మీతోనే పెళ్ళి అవుతుంది, మీకు వచ్చిన కళ అబ్బాయితోనే పెళ్ళి అవుతుంది. అవును. ఆయన ఎలా ఉన్నా కూడా ఆ కళ వస్తే మీరు పెళ్లి చేసుకుంటారా? ఎలా ఉన్నా అంటే ఎలా ఉన్నారో చూపించినాక ఇంకా ఆ డౌట్ ఎందుకు? ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తారు, ఎక్కడుంటారు అంటే కంప్లీట్గా ఏదో మనం మాట్లాడుకున్నట్టు కాకుండా రిలేటెడ్గా కనిపిస్తుంది. అంటే కొన్ని అద్భుతాలు ఎవరి కోసం నిర్ణయించబడుతుందో అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుందండి. ఖచ్చితంగా అదైతే నేను నమ్ముతాను. నేను ఒకటి గురువు లేడు, వేద పాఠశాలకు వెళ్ళలేదు, ఏ మంత్రాలు పోయి ఎక్కడ నేర్చుకోకుండా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయి లైఫ్లోకి నేను ఇదే చెప్తున్నా అందరికీ, నేను నార్మల్ అమ్మాయిని, మీరందరూ ఎలా తిరుగుతున్నారో నేను మా లైఫ్ అలా ఒక్కో జీవితం ఒక్కోలా ఉంటుంది. అలాంటి లైఫ్లో ఈ దైవం అనేది వచ్చింది మధ్యలో. నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను. పూజలు అంటే ఇంట్రెస్ట్ అంటే అందరూ పూజలంటే ఇంట్రెస్టే, మరి అందరికీ ఇలాంటి అవకాశం ఎందుకు రాలేదు? సో నాకు వచ్చింది అంటే ఏదో ఉంది. నన్ను ఎక్కడో నచ్చారు దేవుడు, నన్ను నచ్చాడో, నా పనిని నచ్చాడో, నా పూజ నచ్చాడో నాకు తెలియదు. ఆ అమ్మ అలా అంటి పెట్టుకుని ఉంది. ఆ లైఫ్ని ఇలా లీడ్ చేస్తూ ఈరోజు ఈ స్థానంలో వచ్చి ఇంతమంది పూజలు నేను నేర్పించగలిగే స్టేజ్కి నేను ఒక రకంగా ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసినట్టే అండి. కొత్త పూజలు చేస్తున్నాను కదా, ట్రెండ్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ట్రెండే అనాలి, ఇంకా ఈ వర్డే యూజ్ చేయాలి. ట్రెండ్ సెట్ చేస్తున్నట్టు పూజల్లో కూడా వెనకట జరగంది, చరిత్రలో జరగనివన్నీ డిఫరెంట్గా జరుగుతున్నాయి కదా. సో నేను ట్రెండ్ సెట్ చేశాను అన్న ఆనందం, ఇవన్నిటితో పాటు మీరు అడిగినప్పుడు మ్యారేజ్ ఇప్పుడు చాలా అది నా పార్ట్, లైఫ్లో మెయిన్ పార్ట్ అది. సో అక్కడ సెకండ్ లైఫ్ మీకు ఇంకా సెకండ్ లైఫే అంటే ఈ లైఫ్ని ఆ లైఫ్ని నేను మేనేజ్ చేసుకోవాలి. సో అది ఎట్లా ఏంటి ఎవరు భర్తగా అనేది అందుకే చెప్తాను, శివుడు లాంటి భర్త అని అంటూ ఉంటాను నేను. శివుడు లాంటి భర్త వస్తాడు అని చెప్పేసి వస్తాడు అని. మీరు గత జన్మ గురించి తెలుసుకుని ఉంటారు కదా, అంటే ఆ టైం అంటే మీ పర్సనలే నాకు మ్యారేజ్ అయిందా, నా లైఫ్ ఎలా ఉండే కూడా మీరు క్వశ్చన్ చేసి ఉండొచ్చు వాళ్ళని, వాళ్ళు చెప్పి ఉండొచ్చు. ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు? అవన్నీ కొంచెం పర్సనల్గా ఉంటుంది. నిజమే మీరు అన్నది. నేను షాక్ కాదు అసలు, నేను ఒక రోజంతా డైలమాలో ఉన్నా అండి. నాకు పిచ్చిలేసినట్టు అయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక కొన్ని తెలుసుకున్నానండి. మామూలు షాక్ అవ్వలేదు నేను. అంటే ఫస్ట్ మీరు ఎక్స్పైర్ అవ్వడము, మీరు చనిపోవడము, ఆయన చనిపోవడము, లేదంటే ఏదైనా అడ్డంకం రావడము ఇలా జరిగి ఉంటుంది గత జన్మలో. ఎవరు చెప్పినా కూడా స్టోరీ ఇలా చెప్తారు. సో మీ లైఫ్లో కూడా అలా చెప్పారా? అలాగా రుణానుబంధం తీసుకొస్తుంది అని అయితే చెప్పారు. ఎవరికి రుణమో వాళ్ళే మిగిలిపోతారు, రుణం లేనిది ఏది ఉండదు, ఏది జరిగినా నీ మంచికే, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది అలా చెప్పారు. అన్నీ జరిగిపోయినాయి మొత్తం. ఇవి వినడం అయింది, చూడటం అయింది అన్ని. అంటే పర్సన్ని చూడడం అయిందా? అతన్ని చూడడం కాదు, నన్ను మౌలు చేసుకోవడం. అతన్ని చూడలేదు, మౌలు చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. అంటే తెలుసుకున్న తర్వాత నా లైఫ్ ఏంటండి ఇంత డిఫరెంట్గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో ఏమంటారంటే అబ్బా మంచి సినిమా వచ్చింది అంటే బాగా వింటారు, ఇంకోటి ఏదైనా జరిగింది అంటే బాగా వింటారు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి చెప్తే పిచ్చి అంటారు. అలాంటప్పుడు జనాలు చెప్పబుద్ధి కాదు. మనం చెప్పి మనం కంట అవ్వడం తప్ప వీళ్ళకి అర్థం కాదు కొంతమందికి. సో అర్థం లేని మనుషులు దేవుడే మనం అసలు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు అండి మన ప్రాణం చిటిగా 1 మినిట్ పట్టదు ఇప్పుడు చూస్తే. అలాంటి దానికోసం మనం దేవుడిని ఎదిరించి అలా మాట్లాడతారు. ఏది ఇవ్వాల్సినా దేవుడే ఇవ్వాలి. దేవుడిది బలం తీసుకోవాలి, మనం తీసుకొని మన జీవనంలో కలుపుకొని మనం నడవాలి. అంతేగాని దేవుడు అనగానే ఏటో పక్కకి వెళ్ళిపోయి అలా చేయి ఎవరిష్టాలు. ముందు నా అభిప్రాయం కనుక్కోవాలి. నువ్వు దేవుడికి చేస్తున్నావు అంటే నువ్వు ఇలాగే ఉండని నన్ను జడ్జ్ చేయొద్దు. అసలు నీకే ఇష్టం అని అడగాలి. నాకేమి ఇష్టము నీకు ఏమి ఇష్టం లేదు అనకుండా నేను ఈ పూజలు చేస్తున్నానంటే నా ఇష్టాలన్నీ కొన్ని ఉంటాయి కదా. కొంతమంది అడిగే వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా అండి, నన్ను ఫేస్ చేస్తుంటా కదా విచిత్రమైన క్వశ్చన్స్, అందుకే చెప్తున్నాను అనమాట ఇవి. ఓకే, సో అలా మాట్లాడుతున్నా. మీ లైఫ్లో మరి లవ్ ఏమన్నా ఉండేనా? లేదు, అలా ఏం లేదు. ఇక లవ్ అంటే ఇదే, నాకు చేసుకునేవాడి మీద లవ్. ఇప్పుడు దాకా వన్ సైడ్ అంటారు కదా. ఇప్పుడు నేను క్వాలిటీస్ చెప్పా కదా, ఆ క్వాలిటీస్ని ప్రేమిస్తున్నా నేను. ఒక శివుడు లాంటి భర్తని ఇవాళ ఇక్కడ దీనికి రిలేటెడ్ ఎందుకు అట్లా అంటే నేను చెప్పగలను, నాది కాబట్టి, నా అనుభవం కాబట్టి. పూజలు చేస్తూ నేను ఎంతోమందిని కలిశాను, నా గురించి నేను తెలుసుకున్నాను. నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆనందంగా నా జన్మ ఇంత ధన్యమైందా, నేను ఇంత అదృష్టవంతురాలనా, ఎవరు చేయలేంది నేను చేస్తున్నానా, నాకు కొంతమంది చెప్పడము చూపించుకోవడము అన్నీ జరిగినాయి అన్నమాట. ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ కూడా గౌరీదేవి
గౌరమ్మ బాగా కళ్ళకి వస్తుంది, పసుపు గౌరీదేవి. అలా నేను నా చేతులతో పసుపుతోటి అమ్మవార్లను చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1,00,000 పసుపు కొమ్మలు, 1,00,000 పసుపు కొమ్ముల నోము కూడా చేశాను నేను. అది జస్ట్ విన్నా అండి, అంతే. నాకు చేయాలనిపించింది, చేసిన అంతే. ఆ అమ్మవారికి అంకితం. ఆ పూజ అంతటితో క్లోజ్. దానికి నేను ఏదో ఇంకోటి రిలేట్ పెట్టి ఇంకోటి పెట్టి చేసిన పూజలు కావి ఇవి. అమ్మవారి కోసం చేస్తున్నా, ఆ తల్లి కోసం చేస్తున్నా, వదిలేస్తాను నేను. ఇంకా అది మైండ్లో ఉంచుకోను. అంటే నేను ఏ పూజ చేసినా నీకు దార పోసేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి అంకితం. ఇంక అంతటితో క్లోజ్, మళ్ళీ మాట్లాడుకోవద్దని, నెక్స్ట్ ఏంటి ఇంకా అని చెప్పేసి అలా వెళ్తుంది నా లైఫ్. ఓకే. సో ఇట్లాంటి దాంట్లో నేను క్లారిటీ. ఇప్పుడు దాకా దైవం సంబంధించి కళలే వచ్చాయి. ఎప్పుడన్నా ఇప్పుడు ఆపోజిట్ ఏంటి, దయ్యం అని అంటారు. దయ్యం, దైవంకి ఆపోజిట్ దయ్యం. అవును. అలాంటివి కళలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి? అంటే దైవం ఉన్న చోట దయ్యం కూడా ఉంటుందని అంటారుగా కొంతమంది. సో అలా అటాక్స్ కానీ ఏమన్నా మనిషి రూపంలో తగిలారండి, మనుషుల రూపంలో తగిలారు. ఎలా? చికాకు చేస్తారు కదా. ఒక రాక్షసుడు వచ్చాడని నేను పసిగట్టాను. జరిగినాయి అలాంటి సిచ్యువేషన్స్. అంటే ఏమన్నా మాట్లాడతారా వచ్చి? అంటే మనకు ఆపోజిట్లో ఉంటారు. ఇప్పుడు మనతో మంచిగా ఉన్న వాళ్ళే మారిపోతారనమాట. నువ్వు దేవత అన్న వాళ్ళే విచిత్రంగా ప్రవర్తిస్తారు కొంతమంది ఎక్కడో ఉంటారనమాట. అట్లాంటివి నేను ఫేస్ చేసా. ఎగ్జాక్ట్ అండి, ఇది మాత్రం నేను చెప్పగలను. రాక్షసుడు కంపల్సరీ వస్తారు. నేను ఇంత దైవ పూజలు చేస్తున్నాను కదా, అది కూడా ఉంటుంది. కానీ నేను భయపడను, నేను ఎదుర్కొంటా దాన్ని. ఎదుర్కొన్నా కూడా అంటే ఒకటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి. రాక్షసులు కంపల్సరీ వాళ్ళలోకి వస్తారు. అంటే మనల్ని డైరెక్ట్గా ఏం చేయలేరు వాళ్ళు, ఏదో ఒక రూపంలో మనల్ని డిస్టర్బ్ చేస్తారు వచ్చి. అలా మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు. ఎస్, మనల్ని మెంటల్గా బాగా డిస్టర్బ్ చేస్తారు. ఇక అసలు ఎట్లా అంటే పీక్స్లోకి వెళ్తుంది. కానీ ఎంత వెళ్ళినా ఏది జరిగినా అమ్మవారిని గెలవలేరు ఎవరు. ఫస్ట్ గెలిచినట్టే ఉంటుంది, కానీ అది అసాధ్యం, అది జరగటం. దైవమే గెలిచింది. ఓకే. ఇప్పుడు దాకా మీరు ఎంత సంతోషంగా ఉన్నా కూడా, ప్రతి మనిషికి మీరు కూడా అంటున్నారు నేను కూడా నార్మల్ మనిషిని అని, బాధపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి ఏమైనా షేర్ చేయగలుగుతారా? కొన్ని చేయలేండి. చేయలేరు, అసలు ఏది చెప్పుకోలేరా? మనిషి రూపంలో ఉన్న మృగాలు కొన్ని ఉంటాయి, పెడతారు కదా మరి మాటలతోని. సో అవి చెప్పలేము ఇక, అంతే. బాధపడిరైతే మొత్తానికి చిన్నవి ఉంటాయి కదా. మనం పూజలు చేస్తూ ఉంటాము, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. వాళ్ళకి ఏదో ఈర్ష, అసూయ ఇవన్నీ ఉంటాయి కదా, అవి బయట పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివి కొన్ని చిన్నవి ఫేస్ చేశాను. అవి అంతటితోనే క్లోజ్ అయ్యేది 1 or 2 times. అవి ఎంతో దూరం కూడా రావు అవి. కొంతమంది మామూలుగా మన అమ్మాయి అనుకున్న వాళ్ళు, ఇట్లా మంచిగా ఉన్నవాళ్ళు, ఏదైనా అనుకున్నా కూడా పాపం రియలైజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం ఇలా అనకూడదు, తప్పు అని అట్లా రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ చూశానండి, అన్నీ చూస్తున్నాను. ఇంక ఇది బిగినింగే. ఇంకా అలాంటిది ఈరోజు నేను ఇంట్లో చేసి, నా గడప దాటి కొన్ని చేసి, బయట చేసి, అక్కడి నుంచి ఊరి నుంచి ఊర్లు దాటాను. ఇప్పుడు నేను సముద్రాలు దాటాను. ఓకే. ఇంతమంది ఈ రోజుల్లో నేను డివోషనల్గా చేస్తున్న ఇంటర్వ్యూస్ కానీ, చూస్తున్న ఇంటర్వ్యూస్ కానీ, ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక దగ్గరకు వచ్చిరంటే అది నెక్స్ట్ కమర్షియల్ బేస్లో స్టార్ట్ అవుతుంటుంది. అనొచ్చా అనొద్దో తెలియదు కానీ కమర్షియల్ బేస్లో స్టార్ట్ అవుతుంటుంది. ఆ దైవకారం అంటే వేరే వాళ్ళకి వచ్చి నోళ్ళు చెప్పడం కానీ, వాళ్ళ దగ్గర ఇలా ఉండండి ఇలా ఉండండి అని చేయడం కానీ, మీరు అలా ఏమైనా చేస్తున్నారా? అసలు నేనే దొరకనండి వాళ్ళకి. నేను ఆ టైప్ కాదండి. కమర్షియల్ ఏదో అంటారు కదా, బాబా అవతారాలు. అయ్యో, కొన్ని ఇంటర్వ్యూలలో అడిగారు, కష్టంగా ఉంటుంది ఇలా అడిగితే నాకు. అంటే మరి మా సొసైటీ కదా, మనం సమాజంలోకి వచ్చినప్పుడు ఇక ఇవన్నీ ఫేస్ చేయాలి కాబట్టి నేను సమాధానం చెప్తా ఉంటా. బాబా అవతారాలని, జోగినీలని, అలా ఇలా, నువ్వు ఆ టైపా ఈ టైపా. ఏమంటే దైవం అనగానే ముందు ఫస్ట్ మీ మైండ్ సెట్ అలా ఎందుకు వెళ్ళిపోతుంది? ఫస్ట్ ఆమె అబ్జర్వ్ చేయండి, కొన్ని రోజులు తెలుస్తుంది. అంటే 99% అలానే కనిపిస్తుంది కాబట్టి అలానే వెళ్తుంది. నాకు తెలియదు అంటారా? నాకు కూడా తెలుసు కదా ఎవరు ఎలా చేస్తారనేది. కానీ అది వాళ్ళ ఇష్టం. అంటే మీరు ఏ మనుషులు మీ దగ్గర రారు, మీరు మీ ఇష్టపూర్తిగా మీరు పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవును, నేను పూజలు చేసినప్పుడు మాత్రమే అందరిని పిలుస్తాను. అదర్వైజ్ నేను అసలు ఎవరి టచ్లో ఉండను. నేను మా ఇంటికి పాలాభిషేకం తర్వాత బోల్డ్ మంది వచ్చారు, ఇదే మీరు అనుకున్నట్లు అనుకోని. కానీ అప్పుడు నేను ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నా, ఇంకా అక్కడ లేను. ఇట్లా వస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు పాపం వాళ్ళు తెలియక అని నేను ఇక్కడే ఎక్కువ ఉండేదాన్ని. అవును, ఖమ్మంలో ఉండాల్సిన మీరు హైదరాబాద్లో ఎందుకు స్టే చేస్తున్నారు? నాకు కొంచెం బిజినెస్ అవి బోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చేద్దామని చూస్తున్నాను నేను. ఓకే, పెట్టుకోవాలి మంచిగా అని కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వర్క్ చేసుకోవాలి ఏదో ఒకటి అని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ అక్క వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటానన్నమాట.
అప్పటి నుంచి ఇంకా ఆ టైప్ అయితే కాదండి బాబాయ్. నేను ఇంకా ఎన్ని రోజులు చెప్పాలో ఈ డైలాగ్, ఇప్పటికీ అర్థం అవ్వాలి అందరికీ. అసలు నా ఛానల్ చూస్తేనే అర్థం కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టు సరే నేను కూడా ఓపెన్గానే మాట్లాడతాను. మీరు ఆ కమర్షియలా అన్నారు, కమర్షియల్ వాళ్ళు ఎలా ఉంటారు? మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే ఏదైనా చెప్తారు. నేనేం చేస్తున్నాను, నేను ఇంట్లో కూర్చోను, మా గుళ్ళో కూర్చోను, ఇంకో చోట కూర్చోను, చక్కగా పూజలు చేసి వీడియోలు పెడుతున్నాను. నేను ఎట్లా కమర్షియల్ అవుతాను? అసలు ఆ ఆలోచన రావడానికి కూడా అలా కాదు కదా. నేను జనరల్ నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయని చూపిస్తున్నాను అంతే. నాకు కొత్తగా ఏం జరుగుతున్నాయో చూపిస్తున్నాను. ఒక అద్భుతం జరుగుతుంది, అది అంతవరకే తప్ప అంతకు మించి నా లైఫ్లోకి వచ్చేసి అదంతా వేస్ట్ ఆఫ్ టైం. అడిగే వాళ్ళు కూడా ఇంకా అర్థం కావట్లేదా, ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పాలి ఇంకా అనిపిస్తుంది నాకు. అయినా సరే కామెంట్స్ పెడుతున్నారు, మీ అడ్రస్ ఎక్కడమ్మా చెప్పండి మేము వచ్చి కలుస్తాం. ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నా సరే క్వశ్చన్స్ పెడుతూనే ఉన్నారు, పెడుతున్నారు, పిచ్చి పిచ్చిగా పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. మంచి వాళ్ళు ఎవరు పెట్టరండి, పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనస్. ఇంకా అంతే. అందరూ ఇప్పుడు లక్షల్లో చూస్తారు, మనకు ఒక 1000 మెసేజ్లు వస్తాయి, 10 లక్షల మంది చూస్తారు. మరి ఇక 1000 మంది ఖాళీగా ఉన్నట్లు లెక్క, అంతే కదా. ఆ 1000 మందికి తగులుతూనే ఉంటారు, తప్పదు మనకి. మనం ఏమీ అనలేము, వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళకి తెలియదు కదా, చూడగానే రియాక్ట్ అయిపోతారు ఏదో తెలిసిన మనిషిని అని. అదే మనం వాళ్ళ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇదే క్వశ్చన్ మనం కూడా హార్డ్గా వాళ్ళకి రివర్స్ వేసాం అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? సో అందరూ ఆలోచించాలి. మరీ దారుణం అయిపోయిందని, ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మన సొసైటీలో. చిచ్చి, అసలు ఎట్లా తయారయ్యారంటే మనిషిని, నేను పాజిటివ్ కంటే నెగిటివ్, పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ మాటలు, నెగిటివ్ కామెంట్స్, లైఫ్స్ రోడ్డు మీదకి వస్తాయి. ఇవేమి ఆలోచించరా? ఎంత సెన్సిటివ్ కదా, మనిషికి మనిషే ఇంత స్వార్థంగా అయిపోతున్నాం మనం అని నేను చాలా బాధపడతాను ఒక్కోసారి. ఏది చేయకపోగా ఎక్కడో ఎవరో వాళ్ళు ఎవరో ఏ ఊర్లోనో ఎక్కడో ఉంటారు, వీడియో వచ్చింది మీరు చూస్తే చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి. మంచి పూజలు మళ్ళీ ఇవేమన్నా వేరేవి కూడా కాదు. అదే ఒక డాన్స్ చేస్తూ ఒక మంచి మంచి డ్రెస్లు వేసుకొని పెట్టనివ్వండి, మంచి కామెంట్స్ పెడతారు. ఇదేంటి విచిత్రం అనిపిస్తుంది నాకైతే. కొన్ని చూస్తాను కదా నేను కూడా, నిండుగా ఉండి చక్కగా పూజలు చేస్తూ మంచిగా చూపిస్తే వీళ్ళకి నచ్చదు కొంతమందికి. సో అవన్నీ నేను పట్టించుకోలేండి ఎక్కువ. ఎవరేమనుకున్నా వాళ్ళకే తెలుస్తుందిలే ఏదో ఒక రోజు. అయినా సరే ఇంతమందిలో వాళ్ళు కూడా బాగుండాలనే కోరుకుంటాను నేను. నన్ను కామెంట్ పెట్టినా మీరు బాగుండాలని అంట, అందరూ బాగుండాలి అని. ఓకే. అండ్ మీ లైఫ్ గోల్స్ ఏంటంటే, ఇప్పుడు బొటెక్ పెట్టుకున్నాను దానికోసం ఆలోచన ఉంది, ఇంకా ఇలా ఏమైనా ఉన్నాయా? పూజలు అయితే చేస్తూనే ఉంటా అండి. నాకు ఇప్పుడు పూజ అంటే ఒకటి చేస్తాను. పాలాభిషేకంకి ముందు కూడా చాలా చేశాను. పాలాభిషేకం నుంచి కళ రావడం అది చేశాను, అది అయిపోయింది అనుకున్నా. మళ్ళీ తర్వాత శివయ్య, ఇది అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్గా వచ్చిన థాట్ ఇది కూడా ఎక్కడ జరగందే చేస్తున్నా నేను. జరిగేదే ఎలా విచిత్రంగా జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇట్లా కూడా చేస్తారా ఈ పూజల్ని అనేది. ఇది అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఆల్రెడీ ఏంటి నన్ను ఖాళీగా ఉండనివ్వరా, లేకపోతే నేను ఇలా చెయ్యాలని రాసి పెట్టుందా, ఒక్కోసారి నాకు కూడా అర్థం కాదు. అంటే పూజ వైజ్ ఒక పూజ వరకే ఆలోచిస్తాను. ఇది అయిపోయిందా, అది నెక్స్ట్ మన అకౌంట్లో పడిపోతుంది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏంటి ఓకే అనేది. మీకు వచ్చిన కామెంట్స్ అడగొచ్చా? అడగండి. ఎక్కువ ఏం అడగను, సరే అడగండి. మెయిన్గా నేను ఎక్కువగా వచ్చిన కామెంట్ 2-3 తీసుకొని అడుగుతాను. అయితే దైవ కార్యం అయితే మేకప్, ఈవిడ అలంకరణ ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది ఈమె ఫేక్ అని. రియల్ దేనికి మరి? రియల్ వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెప్పాలి. వచ్చిన కామెంట్ అడుగుతాను. మామూలుగా అండి, రియల్ వాళ్ళు ఎలా ఉంటారు? పోనీ వాళ్ళని అడగాలి, నేను చూడలేదు ఈ కామెంట్, నేనన్నా అడుగుతా మరి. రియల్ వాళ్ళు ఎలా ఉంటారండి అని చెప్పేసి. అంటే ఇలా ఊగాలా, అరవాలా, అరిచి చెప్పాలా, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా? రియల్ అంటే అదే. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళని ఏం చేయాలంటే, మీకు ఇది చెప్తాను రండి అని డబ్బులు తీసుకోవాలండి, అది రియల్. మనం మంచిగా చూడండి, మీరు ఇలా నేర్చుకోండి అనేది ఫేక్. ఏ కష్టం లేకుండా, ఏ ఖర్చు లేకుండా మీకు నేను చూపిస్తున్నాను కదా, సో ఫేక్ అనమాట. అలంకరణకు వస్తే ఎస్, అలంకరించుకోవాలి. ఇంత అమ్మవారికి చేసినప్పుడు అమ్మకు నచ్చేలాగా నేను ఉండాలి. నేను మామూలు అప్పుడు మీలాగే చుడీదార్స్ వేసుకుంటాను, మంచిగా ఉంటాను నీట్గానే. ఇవన్నీ ఎందుకు వేసుకుంటాను నేను? అలా ఏం ఉండదు. నా లైఫ్ నేను మంచిగానే లీడ్ చేస్తున్నాను, నాకు నచ్చినట్టు ఉంటున్నాను నేను. పూజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం నేను ఇలాగే ఉంటాను. అందరికీ తెలియదండి, ఆ అమ్మని మనం దగ్గరికి అవ్వాలంటే ముందు ఆమె ఎలా ఉందో మనం అలా అలంకరించుకునే కూర్చోవాలి. నేనే కాదు, ప్రతి ఆడపిల్ల ఎలాగైనా ఉండి తీరాలి. ఆ కాసేపు మీరు బయట ఎలానే ఉండండి, మీ లైఫ్ స్టైల్ ఎలానే ఉండనివ్వండి, గాడ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్తాను నేను. ఇలా కనీసం నేను ఇలా రెడీ అయితేనన్నా, నేను ఇలాగే కనబడుతూ ఉంటేనన్నా కొంచెం నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారనే ఒక మంచి ఆలోచనతో చేస్తున్నానే తప్ప, మేకప్ అలంకరణ అనేది ఆడదానికి ప్రకృతి ఇచ్చిందండి.
అసలు అలా మాట్లాడడం తప్పు కదా. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళ బిడ్డ రెడీ అయినా, వాళ్ళ అమ్మ రెడీ అయినా, భార్య గారు రెడీ అయినా, అబ్బా మహాలక్ష్మిలాగా ఉన్నారని వాళ్ళు ఎంత మురిసిపోతారు. మరి పరాయి ఆడపిల్ల మీ ఇంటి అమ్మాయి కాదా ఒక మాట అనే ముందు? ఇలా నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా కూడా నేను చూస్తాను కదా, అది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అవ్వాలండి, కనీసం నేను ఇలా అయితేనన్నా కొంతమందిలో మార్పు వస్తుంది. ఓకే, ఇంకొకటి మీకు కళల్లోకి వచ్చి అభిషేకం చేయమని చెప్పిన అమ్మవారే ఇట్లా సేవ చేయమని కూడా చెప్పి ఉండొచ్చు కదా, మరి అలా ఎందుకు చెప్పలేదు అని అంటే. ఏ సేవ? పేదలకు సేవ. పేదలకా? అయ్యో నేను అవి బోల్డ్ చేశానండి, కానీ నేను ఎక్స్ప్లోర్ చేయను. మా ఫ్యామిలీస్ అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను. అనాథ పిల్లలకి అన్నం పెట్టడం, జంతువుల్ని బాగా చేరదీస్తాను, ఎక్కడైనా ఖాళీగా ఉంటే పక్షులకి పోయి అన్ని కొనుక్కుపోయి పెడతాను. నేను ఎవరిని వదలను, రోడ్డుని పోయి కుక్కను కూడా చేరదీసి పెడతాను నేను. అవి బోల్డ్ ఉన్నాయి నా దగ్గర వీడియోస్ కూడా, కానీ నేను అప్లోడ్ చేయను అవి. అంటే అవి తెలియకూడదు, మనం పెట్టింది తెలియకూడదు. ఈ దేవుడిది అంటే ఇది నలుగురికి సంబంధించింది కదా, ఈ పూజ చేయటం వల్ల ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుందని. అది నా పర్సనల్ కదా, నేను సేవ చేసేది ఏదైనా. నా బర్త్డేస్ కూడా నేను అనాథ పిల్లలతో చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు అంటారు, ఇక ఎవరన్నా వచ్చినా నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెప్తారండి నేను ఏం చేస్తాను. మా ఇంట్లో ఏదైనా కూడా అంటే ఫుడ్ పెట్టే విషయంలో కానీ అంత కేరింగ్గా ఉంటాను, నేను అంత ఇష్టంగా చేస్తాను. అవన్నీ మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి అలా పెడుతున్నారు. చాలా చేశాను అలాంటివి నేను, దాన ధర్మాలు కావచ్చు, ఇలాంటివి బాగా చేశాను. ఫస్ట్ టైం చెప్తున్నా అండి, ఊరికే ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా అడిగారు, కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అరే మనం చేసే ఉన్నా కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి అయిపోద్ది, ఎందుకులే అని అనుకుంటే ఇంకా మనం చేస్తున్న కొద్దిగా, పూజలు పెరుగుతున్న కొద్దిగా ఇంకా వీళ్ళు ఇక్కడే ఆగిపోయారా, వీళ్ళు మెచ్యూర్ అవ్వలేకపోతున్నారు, ఏంటి ఈ మైండ్ సెట్స్ అని అనిపిస్తుంది నాకు. చూస్తున్నది కూడా మీరు నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతానా సరే వెనక చేశాను అది వదిలేయండి, మీ కళ్ళ ముందు కనిపించే అంత దైవమే నిజంగా రేపు దేవుడు దిగి వచ్చినా ఏ వేషం వేసుకొని వచ్చామని అడుగుతారేమో అండి. అంతే కదా, ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చామని అడుగుతారు. దేవుడే వచ్చినా కూడా అట్లా అయిపోయింది ఇప్పుడు జనాలు, అంతే కదా. మరి ఒక పాజిటివ్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళు, నన్ను క్వశ్చన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆడవాళ్ళు కూడా కొంతమంది కొంచెం రూడ్గా పెడతారు, అసలు ఆమె ఏంది ఈమె ఏంది అనేసి, నువ్వెవరో నాకు తెలియదు, నేనేంటో నీకు తెలియదు. ఒక మంచిగా ఒక వీడియో చేస్తే అసలు ఒక అక్కో చెల్లో ఎవరో మన రిలేటివ్ అయినట్టు కుళ్ళు కుతంత్రాలతో మెసేజ్లు పెడతారండి. వాళ్ళ మెసేజ్లో కనపడతారు వాళ్ళు ఎవరో, వాళ్ళ మనసు ఏంటో అని. వీళ్ళ బుద్ధి మారితే బాగుండు అనిపిస్తుంది నాకు. తిట్టను కానీ ఇలా అంట. ఓకే, మ్యారేజ్ ఎప్పుడు అంటారు మరి? ఎప్పుడంటే అప్పుడే అండి, అమ్మ ఎప్పుడు టైం రాసిందో అప్పుడు అయిపోద్ది. ఇప్పుడు నేను ఫోర్స్గా అయితే చేసుకోలేను, అలానే ఆగలేను, అంటే చేసేసుకోవాలి. అదే అన్నాను కదా, ఆ కరెక్ట్ పర్సన్ దిగాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇన్ని పూజలు చేయడానికి కూడా చాలా అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అన్ని పూజలకు ఒకలా ఉండదండి, అన్ని లక్షలు ఎందుకు ఖర్చు అవుద్ది, అవ్వదు కదా. పాలాభిషేకం అంటే పెద్దది కాబట్టి జనాలకు సంబంధించింది, ఆ బయట ఖర్చులు ఎక్కువైనాయి మాకు. వాళ్ళకి చీరలు కొనడము, బిందెలు కొనడము, పూజ కాడ రోడ్డు మీద ఎంతో మంది ఉంటాం కదా, అట్లా ఖర్చు ఎక్కువైంది తప్ప. అంతా పేరెంట్సే పెట్టుకున్నారు? మా వాళ్ళే మేమే పెట్టుకున్నాము. తర్వాత ఈ బయట ఇంట్లో చేసేవన్నీ అంతా లక్షల్లో ఎందుకు అవుద్ది, మినిమం అవుతుంది, అది అందరూ బేర్ చేసేదే అవుతుంది. కాకపోతే నేను ఎక్కువ చేస్తూ పోతూ ఉంటా కాబట్టి అలా అనిపిస్తుంది అందరికీ, అంతే. మీకంటూ ఏమన్నా ఇన్కమ్ సోర్స్ ఉందా? నేను ఇప్పుడు చేయాల్సిందా? మీకంటూ ఏదన్నా శాలరీ ఇన్కమ్ కానీ మీదేమన్నా బిజినెస్ ఇన్కమ్? అదే చేస్తున్నానని చెప్తున్నాను కదా, ఇంకా అన్ని ప్రాసెస్లో ఉన్నాయి, చేసుకుంటున్నాను అవి కూడా. అందుకే ఇక్కడ ఎక్కువ ఉంటున్నా హైదరాబాద్లో. నాకు వర్క్ చేసుకోవడం ఇష్టము. మీరు అన్నట్టు బాబా అవతారాలు అవి కాదండి, నేను అందరికీ చెప్తున్నా ఇప్పుడు మీడియా ముఖంగా, నేను పని చేస్తాను, ఇంకా నాకు కూడా బిజినెస్ పెట్టాలి, ఏదైనా చేసుకోవాలని ఉంది. దాంతోపాటు ఇవి నేను అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటా. చిన్న పూజలు చేసే స్టేజ్ దాటిపోయిందండి నాది, అది మెయిన్ అయిపోయింది. ఇక చేస్తున్న కొంచెం పెరిగిపోతుంది కాబట్టి నేను దానికి తగ్గట్టు నేను కూడా రెడీగా ఉండాలి, మరి నేను బేర్ చేయాలి కదా అన్ని. సో దాన్ని బట్టి నేను కూడా అన్ని చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, ఇదంతా కూడా. ఇక చిన్న పూజల్లో చిన్నదంటే నాకు చిన్న పూజ అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే కూడా ఇప్పుడు నా ఇంట్లో నిత్య దీపారాధనతో సమానం అయిపోయింది. అంటే నాకు అంత చిన్నగా కనిపిస్తుంది. ఇక నేను అన్ని ఆ స్టేజ్ దాటిపోయింది, ఇక అన్ని పెద్ద కార్యాలే మనతో రాసి పెట్టింది. ఆ పెద్ద కార్యం అంటే ఏంటి, ప్రతిదీ జనాల్లోకి వెళ్ళేదే ఉంది. ఇక నా గురించి నాకు అర్థమైపోయింది, ఇంకా నేను ఏ స్టేజ్కి వచ్చానా ఇప్పుడు అని చెప్పేసి. సరే ఇంత చేస్తున్నాను కదా మీరు అన్నట్టు, అట్లా కూడా మనకి ఏ కష్టం రాకుండా కూడా ఆ అమ్మవారే అన్నీ చూసుకుంటుంది. ఆ టైంకి అలా జరిగిపోతాయి అన్నీ, అంతే. దేవుడు ఉంటాడు కదా, వాళ్ళకే కదా నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా నిజంగానే దైవ కార్యం అంత మందికి
జల్దీగా తెలియదు మీరు అన్నట్టుగా. అవును. ఒక సినిమా ఈజీగా వెళ్ళినట్టుగా దైవభక్తి ఈజీగా వెళ్ళదు ఎవరు కూడా. వెళ్ళదు. సో అది వెళ్ళినాకనే తెలుస్తుంది ఎవరికైనా. ఒక సిచ్యువేషన్ రావాలి ఎవరికైనా వెళ్ళాలంటే. స్లో అంటారు కదండి, సామెతే ఉంది కదా, చెడు తొందరగా వెళ్తుంది, మంచి స్లోగా వెళ్తుంది అని చెప్పేసి. వెళ్ళనివ్వండి, నిదానంగా వెళ్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, గుడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అది నీ ఇల్లు, ఇది నా ఇల్లు, నువ్వు ఉండే ప్లేస్ అది, నేను ఉండే ప్లేస్ ఇది, నీకు నాకు ఎలా సింక్ అవుతుంది? నువ్వేది కోరుకుంటున్నావో, నువ్వేది బ్యాడ్ అంటున్నావో అది నీకే వర్తిస్తుంది. అది నువ్వు అనేది, నేను కాదు కదా. సో నేను అది నమ్ముతాను బలంగా. నువ్వేది కోరుకుంటే కాలగమనంలో నీకు అదే వస్తుంది, నువ్వు మంచి కోరుకుంటే మంచిగా వస్తుంది. ఇదైతే అందరూ నమ్మాలి, నమ్మి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్ కీర్తి.